చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధుమిత మహి కారులో కూరగాయలను అమ్ముతుంది. మధుమిత కూరగాయలు అమ్ముతుంటే కూరగాయలు కొనేవారు మధు, నీకు కూరగాయల్లో చాలా లాభం వచ్చిందా, కారు కొన్నావు అంటారు. అప్పుడు మహి బయటకు వచ్చి, ఈ కారు నాది, నేను ఈ కారు ఓనర్ అంటాడు. మధుమిత, అక్క కారు ఆయనది కానీ ఇప్పుడు నా డ్రైవర్ అంటుంది. మధుమిత కూరగాయలన్నీ అమ్ముతుంది. మధుమిత మహికి పెట్రోల్ ఖర్చు ఇవ్వనా అంటుంది. మహి వద్దు అంటాడు. మధుమిత వెళ్ళిపోతుంది. మహికి ఫోన్ వస్తుంది. హలో వరుణ్ మామ అంటాడు. నీవు ఇండియాకి వచ్చినట్లు మామయ్యకి తెలిసింది. మామయ్య వద్దు అన్నా నువ్వు ఇండియాకి వచ్చావు. మామయ్యకి కోపం వస్తుందేమో. వరుణ్ డాడీనే నేను కూల్ చేస్తాను అంటాడు. దేవాకి నాగవల్లి వాళ్ళ అక్క ఇద్దరు హారతి ఇవ్వడానికి వెళ్తుంటే ఆగండి అంటుంది దేవేంద్ర వర్మ వాళ్ళ చెల్లి. తన పేరు వసంత. నేను రాకుండా అన్నయ్యకి హారతి ఇస్తారా నాగవల్లి అంటుంది. వరుణ్ వచ్చి, మీ వదిన మర్దాల సరదాలు తర్వాత మామయ్యకి హారతి ఇద్దాం పదండి అంటాడు. నాగవల్లి, ఆగు బావా ఆగు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయినందుకు ఎంతమంది దిష్టి తగిలిందో. నీవు హోమ్ మినిస్టర్ అయినా నా ఇంటికి ఎప్పటికీ హోమ్ మినిస్టర్ నీవే అంటాడు దేవా. నాగవల్లి దిష్టి తీసింది. దేవా లోపలికి వస్తాడు. దేవా, గెలుపు నాది అయినా విజయం నీది నాగవల్లి అంటాడు. ద్రాక్షారామంలో సెటిల్ అయిన తర్వాత మన జీవితమే మారిపోయింది బావా. ఈ ఊరు వచ్చాకే పాలిటిక్స్లోకి దిగావు. ఎంత కష్టపడి అంచెలంచెలుగా ఎదిగావు. 10 ఏళ్లలోనే ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయ్యావు. దేవా, మహి ఎక్కడ అంటాడు. నాగవల్లి, మహి ఏంటి బావా అంటుంది. దేవా, వాడు నిన్ననే ఇండియాకి వచ్చాడు. నాగవల్లి, నాకు ఎందుకు చెప్పలేదు బావా అంటుంది. వాడు చెబితే కదా నేను నీకు చెప్పడానికి. మహి వస్తాడు. వచ్చి, హాయ్ డాడీ, హాయ్ మమ్మీ అంటాడు. నాగవల్లి, సడన్గా ఇండియాకి వచ్చావేంటి నాన్న అంటుంది. నా మనస్సు ఇండియాలోనే ఉంది మమ్మీ, అందుకే నా మనస్సును వెతుక్కుంటూ ఇండియాకి వచ్చాను. మహి, వరుణ్ లోపలికి వెళ్తారు. నాగవల్లి, ఏంటి బావా వాడు మనస్సు అంటున్నాడు. ఆ చిన్ని గురించే కదా, చిన్ని చనిపోయింది అని చెప్పావు కదా, మరి వాడు ఇలా మాట్లాడుతున్నాడు అంటుంది. దేవా, చిన్ని బతికి ఉందని భ్రమలో ఉన్నాడు. ఓ 4 రోజులు పోతే ఆ భ్రమ పోతుంది అంటాడు. బావా, వదినకి మాటిచ్చావు శ్రీయానే ఈ ఇంటి కోడలు అని. అవును నాగవల్లి, నా మేనకోడలే ఈ ఇంటి కోడలు అంటాడు. మహి వాళ్ళ మరదలు బావా అని అంటుంది. శ్రీయాను చూసి 3 ఫీట్స్ దూరంగా ఉంటాడు మహి. నేను అమెరికాకు వెళ్ళను, ఇండియాలోనే ఉంటాను అని చెప్తాడు. మహి రూమ్లోకి వెళ్ళి చిన్ని ఫొటోస్ చూస్తాడు. బావా అని శ్రేయ వస్తుంటే నా రూమ్లోకి రావద్దు అంటాడు. మహి చిన్ని ఫొటోస్ చూస్తాడు.